హాయ్ గాయ్స్, హక్కున మటాటా. ఈరోజు మా మమ్మీ నాకు చెప్పిన దోశ బ్యాటర్ రెసిపీ చెప్తున్నాను. హాఫ్ కప్ మినపప్పు తీసుకుంటే ఫుల్ కప్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. అందులోనే కొన్ని మెంతులు మెత్తగా అవ్వడానికి, అలాగే పచ్చిశనగపప్పు. ఇదే కీ పాయింటర్ ఇక్కడ. పచ్చిశనగపప్పు వల్లే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి అనమాట. సో అట్లా 2 టైమ్స్ మంచిగా కడుక్కొని ఆ తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను 4 to 5 hours. నానబెట్టుకుంటే చూడండి ఎంత అయిపోయిందో, మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒకేసారి నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. సో పిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ నేను ఒక 4 to 5 hours పక్కన ఉంచుతాను. ఆ తర్వాత దోశలు వేయడానికి తీస్తాను అనమాట. చూడండి, ఫస్ట్ దోశ అందరికీ ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ దోశ నుంచి నాకు ప్రతిదీ క్రిస్ప్గా వస్తుంది. సో ఒక్కసారి ట్రై చేయండి ఇలా. అండ్ అలాగే దోశల్ని ఎప్పుడైనా సరే నేను ఒక సైడే కాలుస్తాను, ఇంకో సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసేసి తీసేసుకుంటా ప్లేట్లోకి. చూడండి, తుంచేటప్పుడే దోశ క్రిస్ప్ తెలిసిపోతుంది.